హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఐపీఎల్కి సంబంధించి మనమందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ షెడ్యూల్ అయితే ఫైనల్గా అయితే రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఐపీఎల్ షెడ్యూల్ని ఫస్ట్ 15 రోజులకు సంబంధించి మాత్రమే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రాలేదు కాబట్టి ఐపీఎల్కి సంబంధించి ఫస్ట్ 15 రోజులకు సంబంధించి ఐపీఎల్ షెడ్యూల్ అయితే బీసీసీ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మనం ఐపీఎల్ షెడ్యూల్లో ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి ఉంది, ఎప్పుడు ఉంది అని డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఈసారి అయితే జరగబోతుంది. మార్చి 22 ఫ్రైడే ఈవినింగ్ 6:30కి అయితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 6:30కి టాస్ పడుతుంది అండ్ 7కి అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఈ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి. ఇంకా సెకండ్ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మధ్య పంజాబ్ హోమ్ గ్రౌండ్లోని మొహాలీలో మార్చి 23 అయితే స్టార్ట్ అవుతుంది. సో అది సాటర్డే కాబట్టి మ్యాచ్ అయితే మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 గంటల 30 నిమిషాలకి అయితే టాస్ పడుతుంది. సో ఫైనల్లీ మార్చి 23 అయితే రిషబ్ పంత్ని మళ్ళీ మనం క్రికెట్లో చూడబోతున్నాం. ఎంతమంది రిషబ్ పంత్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ కొట్టేయండి. ఇంకా థర్డ్ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి అది మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కతా మధ్య అయితే కోల్కతా హోమ్ గ్రౌండ్లో అయితే మార్చి 23న ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి సంబంధించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అండ్ ఏ టీం గెలుస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఫోర్త్ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి రాజస్థాన్ వర్సెస్ లక్నో మధ్య మార్చి 24 సండేనైతే డే టైంలో ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ మ్యాచ్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అనేటువంటి జైపూర్లో జరుగుతుంది. అండ్ ఇది డే టైంలో జరిగే మ్యాచ్ కాబట్టి డే టైంలో జరిగే ప్రతి మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి టాస్ పెడితే 3ంటికల్లా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫిఫ్త్ మ్యాచ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య గుజరాత్ హోమ్ గ్రౌండ్లో మార్చి 24 సాయంత్రం 7కి అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు హార్దిక్ పాండ్యా గుజరాత్ కెప్టెన్గా ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్కి వచ్చాడు అండ్ తను గతంలో ఆడినటువంటి టీంకి ఎగనిస్ట్గా అదే హోమ్ గ్రౌండ్లో అయితే హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు. సో ఇప్పుడు ఇంకా ముంబై వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్కి సంబంధించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఐపీఎల్లో నుండి 10 టీమ్స్ వాళ్ళు ఆడబోయేటువంటి ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవి. ఇంకా మిగిలిన మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే మార్చి 25న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంటే మార్చి 26న సిఎస్కే వర్సెస్ గుజరాత్ మధ్య సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. అండ్ మార్చి 27 విషయానికి వచ్చేసరికి మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మధ్య ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ జరుగుతుంటే మార్చి 28 చూసుకుంటే రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మధ్య జైపూర్లో జరుగుతుంది. అండ్ 29 చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఉంది. అండ్ 13th విషయానికి వచ్చేసరికి పంజాబ్ వర్సెస్ లక్నో మధ్య లక్నో హోమ్ గ్రౌండ్లో. అండ్ 31 విషయానికి వచ్చేసరికి గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య అహ్మదాబాద్ అదే గుజరాత్ హోమ్ గ్రౌండ్లో. ఇంకా అదే 31 మార్చి రోజున ఢిల్లీ వర్సెస్ సిఎస్కే మధ్య మన వైజాగ్లో మ్యాచ్ ఉంది. ఏంటి భయ్యా వైజాగ్లో మ్యాచ్ వచ్చిందని చెప్పి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఈసారి జరిగే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆడబోయే ఫస్ట్ 2 మ్యాచెస్ అదే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోయే ఫస్ట్ 2 మ్యాచెస్ మన వైజాగ్లో పెట్టారు. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ ఉండటం వల్ల వాళ్ళకి అలా ప్రాబ్లం రాకూడదని చెప్పి ఢిల్లీ ఆడబోయే ఫస్ట్ 2 హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ మన వైజాగ్లో జరుగుతాయి. సో ఐపీఎల్ మన ఆంధ్రాకి కూడా వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 1న ముంబై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబై హోమ్ గ్రౌండ్ వాంకడేలో ఉంటే ఏప్రిల్ 2న ఆర్సీబీ వర్సెస్ లక్నో మధ్య ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఉంటే ఇంకా ఏప్రిల్ 3న ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మధ్య అది ఢిల్లీ హోమ్ గ్రౌండ్ మన వైజాగ్లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ 4th చూసుకుంటే అది గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య గుజరాత్ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో ఉంటే ఏప్రిల్ 5న సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అనేటువంటి హైదరాబాద్లో ఉంటే ఏప్రిల్ 6 చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ 7th చూసుకుంటే ఢిల్లీ వర్సెస్ ముంబై హోమ్ గ్రౌండ్లో. అదే ఏప్రిల్ 7న సెకండ్ మ్యాచ్ చూసుకుంటే లక్నో వర్సెస్ గుజరాత్ మధ్య అది లక్నో హోమ్ గ్రౌండ్లో అయితే జరగబోతుంది. గైస్ ఇంకా ఫైనల్గా ఈరు ఐపీఎల్కి సంబంధించి 10 టీంలు ఆడబడేటువంటి ఫస్ట్ 21 మ్యాచెస్కి సంబంధించి షెడ్యూల్ అయితే బీసీఐ ఇప్పుడు రిలీజ్ చేసింది. ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక మిగిలిన మ్యాచెస్ సంబంధించి షెడ్యూల్ కూడా అయితే రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకా ఐపీఎల్ షెడ్యూల్లో ఏ మ్యాచ్ కోసం మీరు ఏకరగా వెయిట్ చేస్తున్నారో అండ్ ఏ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఐపీఎల్ షెడ్యూల్ అయితే వచ్చేసింది కాబట్టి ఇక నుంచి మన ఛానల్ రెగ్యులర్గా కంపారిజన్ వీడియోలు వస్తాయి. వాటితో పాటు ఐపీఎల్కి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. ప్రతి టీంకి సంబంధించి ప్లేయింగ్ లెవెన్ అలా ప్రతి టీంకి సంబంధించి రకరకాల వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.